మహేంద్ర కొన్ని అద్భుతమైన అబ్జర్వేషన్స్ ప్రస్తావిస్తుంటారు. అందులో కేరళకి తను వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ తన పంటలు వీటిటి గురించి కోకోనట్ పంటల గురించి చూడడానికి వెళ్ళినటువంటి సందర్భంలో క్యాబ్‌లో పిలిస్తే ఒక క్యాబొచ్చింది. ఆ క్యాబ్ డ్రైవరు చక్కగా ఆహ్, స మొత్తం ఎక్విప్డ్ అయ్యున్నాడు. అక్కడేమో ఈ ఈ కొబ్బరికాయలు తీయడానికి ప్రొఫెషనల్స్ ఉన్నారు. సైకిల్ ఉంది. వాళ్ళకి ఎక్విప్డ్‌గా అన్ని ఎక్విప్‌మెంట్ ఉంది. ట్రైన్డ్ అయ్యున్నారు. వర్క్‌కి చక్కగా ట్రైన్డ్ అయ్యున్నారు. అదే సమయంలో ఈ డ్రైవరు ఇతను కూడా చాలా బాధ్యతాయుతంగా ఉన్నాడు. మనకి ఐటీ ఎక్స్‌పోర్ట్స్ ఒక్కటే కాదు గ్లోబల్ క్యాపబిలిటీ ఎంట్రీస్‌లో అనేక రకాలైనటువంటి పనులు చేయగలిగినటువంటి వాళ్ళు వర్క్ ఫోర్స్ మన దగ్గరుంది. హైపర్ లోకల్ సర్వీసెస్ కూడా ఉన్నాయన్నటువంటి విషయం గుర్తించాలి మనం. వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో ఆహ్, ఇట్లాగా వచ్చినటువంటి అబ్బాయిని "ఎక్కడి నుంచి వచ్చావయ్యా?" అని అడిగితే ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చానని చెప్తున్నాడు. ఛత్తీస్‌గఢ్ అబ్బాయికి కేరళలో ఉద్యోగం చేస్తున్నాడు ఈ పనుల కోసం అని చెప్పేసి. వాస్తవంగా మన దేశం వాళ్ళు, బీహారోళ్ళు, మధ్యప్రదేశోళ్ళు ఇట్లాగా ప్రతి రాష్ట్రమోళ్ళు వేరే చోట్ల పని చేయడంలో తాము సంపాదించుకోవడం అన్నటువంటి దాని మీద దృష్టి సారిస్తుంటారు. అదే ఎవరికైనా సరే ఫెచ్చింగు. భారతదేశపు అదృష్టం అదే. ఇప్పుడు ఆహ్, ఫౌండరీ షాప్స్ ఇట్లాంటియన్నీ కూడా బీహార్ వాళ్ళు చేస్తుంటారు. మధ్యప్రదేశ్ వాళ్ళు చేస్తుంటారు. అలాగే న్యూ ఏజ్‌లో ఇప్పుడు బార్బర్ పనులు ఇట్లాగా బీహార్ వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ వాళ్ళు వచ్చేస్తున్నారు. దేశంలో ఉన్నటువంటి వర్క్ ఫోర్స్‌కి తగిన గౌరవం ఇవ్వాలని పిలుస్తున్నారాయన.